వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్ర కలెక్టర్ కార్యాలయాల సమావేశ మందిరంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు. చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మహిళలచే అత్యంత వైభవంగా బతుకమ్మ సంబరాలు. మంచిర్యాల పట్టణంలో రెడ్డి వెల్ఫేర్ సొసైటీ పద్మనాయక సంక్షేమ మండలి ఆధ్వర్యంలో మహిళల బతుకమ్మ సంబరాలు. మంచిర్యాల పట్టణ పరిధిలో వరద ముంపుకు గురైన కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించిన ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్. బాధిత కుటుంబానికి 5,000 విలువైన సరుకులు అందించిన ఇంటర్నేషనల్ లయన్స్ డిస్టిక్ గవర్నర్ సింహరాజు కోదండరాం. మంచిర్యాల జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో తెలంగాణ రైతాంగ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ జయంతి ఉత్సవాలు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ జిల్లా అధికారులతో కలిసి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ యొక్క పోరాట స్ఫూర్తిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి ఏ పురుషోత్తం నాయక్, డిఆర్డీఓ కిషన్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గాప్రసాద్, ఆర్టీఓ సంతోష్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు, కుల సంఘ నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వాషింగ్ మిషన్ వృత్తి పనికి విరకంగా మారి అడ్డ మీద కూలీలుగా మారారు. ఆ కూలీలుగా మారారు కాబట్టి ప్రత్యేకంగా కలెక్టర్ గారు తెలియజేస్తున్నారు. అది గత మన స్వాతంత్రం వచ్చిన తర్వాత శాఖల వాళ్ళు ఎక్కడెక్కడైతే శరీర దగ్గర ఉడికిన భూములలో అక్కడో 2 ఎకరాలు అక్కడో 2 ఎకరాలు ఎకరం వారాలు ల్యాండ్లు ఉన్నాయి. అది ఈ రోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో పద్మనాయక సంక్షేమ మండలి ఫంక్షన్ హాల్లో గురువారం సాయంత్రం ఘనంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మ పాటలతో, నృత్యాలతో, ఆటపాటలతో ఆనందదాయకంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పద్మనాయక సంక్షేమ మండలి అధ్యక్షుడు ఎం కిషన్ రావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వర్షాలు అనుకూలించకపోయినప్పటికీ మహిళలు ఓపికతో ఫంక్షన్ హాల్లో వైభవంగా బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. మహిళలు మాట్లాడుతూ మహిళల ప్రత్యేక పండుగను ఈరోజు పద్మనాయక వెల్మ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో మహిళలందరూ కలిసి బతుకమ్మ సంబరాలు చేసుకోవడం జరిగిందని అన్నారు. బతుకమ్మ సంబరాలు అనంతరం అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రవెల్లి, పద్మనాయక సంక్షేమ మండలి కార్యవర్గ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
పద్మనాయక సంక్షేమ మండలి మంచిర్యాల వారి ఆధ్వర్యంలో సంబరాలు అతి ఉత్సాహంతో మహిళలు ఎంత వర్షంలోనైనా వచ్చి ప్రతి సంవత్సరం కూడా దీన్ని విజయవంతం చేస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వర్షంలో కూడా వచ్చి మంచి విజయవంతం చేసినారు. అందరికీ వారికి మా శుభాకాంక్షలు, మా తరఫున పద్మనాయక తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సంక్షేమ మండలి బతుకమ్మ సంబరాలు ప్రతి ఏటా ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం కూడా వర్షాలున్నా కూడా అందరూ వచ్చి ఎంతో మంది ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి కూడా అందరూ వచ్చి చక్కగా బతుకమ్మ సంబరాల్లో పాల్పంచుకుంటున్నారు. ఈ బతుకమ్మ మన తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయానికి ప్రతీక. మహిళలు చక్కగా లయబద్ధంగా అడుగులు వేస్తూ చక్కగా పాటలు పాడుతూ ఆడుకునే పండుగ. అలాగే వాళ్ళ కష్టసుఖాలు కానివ్వండి, అనుబంధం కానివ్వండి, ప్రేమ ఆప్యాయత కానివ్వండి, ఇవన్నీ కూడా పాటల రూపంలో వాళ్ళు వెలిగించుకుంటూ ఈ సంస్కృతిని ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాము. మంచిర్యాల పట్టణ పరిధిలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నిరాశ్రయులైన కుటుంబాలకు లయన్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సింహరాజు కోదండరాములు పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన జిల్లాలు నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల పరిధిలో నష్టపోయిన కుటుంబాలకు లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అత్యవసర సహాయం అందిస్తుందని, అందులో భాగంగానే ఈరోజు మంచిర్యాల పట్టణంలోని సున్నంబట్టివాడలో గల లయన్స్ క్లబ్ భవనంలో పట్టణంలో వర్షాల కారణంగా నష్టపోయిన 20 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబం 5,000 విలువైన నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడే లయన్స్ క్లబ్ ఉంటుందని, అందుకు అనుగుణంగానే లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. లయన్స్ క్లబ్ ప్రోగ్రామ్ ప్రొసీడింగ్ ఆఫీసర్ ఉదారి చంద్రమోహన్ గౌడ్, అధ్యక్షుడు కారుకూరి చంద్రమౌళి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ అంటే సేవా కార్యక్రమాలకు ముందుంటుందని, అందులో భాగంగానే మా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాల పట్టణంలో వరదల కారణంగా నష్టపోయిన 20 కుటుంబాలకు సుమారు 5,000 రూపాయల విలువైన నిత్యావసర సరుకులు, దుప్పట్లు లాంటి వస్తువులను ప్రతి ఒక్క కుటుంబానికి అందజేయడం జరిగిందని తెలిపారు. మంచిర్యాల పట్టణ వరద బాధితులకు సహాయం అందించిన లయన్స్ ఇంటర్నేషనల్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల కార్యవర్గ సభ్యులు, లయన్స్ ఇంటర్నేషనల్ సభ్యులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ మధ్య కురిసిన భారీ వర్షాల కారణంగా చాలా వరదలకు గురై మన ప్రజలు చాలా నష్టపోయడం జరిగింది. ముఖ్యంగా మన లయన్స్ జిల్లా అనేది కరీంనగర్ మరియు ఆదిలాబాద్ పూర్వ జిల్లాలు. ఈ పూర్వ జిల్లాలలో ఆదిలాబాద్లో, ధర్మపురిలో, అలాగే మంచిర్యాలలో, తర్వాత ముఖ్యంగా ఈ గోదావరి పరివాహక ప్రాంతాల్లో చాలా నష్టం వాటించడం జరిగింది. అంతేకాకుండా మన ధర్మారం, తర్వాత ఇంకా ఇతర ప్రాంతాల్లో ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట ఈ ప్రాంతాల్లో వరదలకు తాకిడి గురై చాలా నష్టపోవడం జరిగింది. దానికి గాను మాకు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్స్కి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఉంటుంది. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అని LCIF అంటాం. దానికి నిధుల కొరకు మేము మెయిల్ పంపించగానే
మా మెయిల్కి స్పందించి ఇంటర్నేషనల్ నుంచి మాకు కొంత ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఫండ్ ద్వారా ఈ పేద ప్రజలకు సంబంధించినటువంటి నిత్యావసర వస్తువులు కొంతనన్నా మేము ఆదుకునేటువంటి ఉద్దేశం దాంతో నిత్యావసర వస్తువులు, గోళ్ళు, బట్టలు, ఈ దాదాపు ఒక కిట్ విలువ 5,000 విలువ కలిగినటువంటి సరుకులు 37 రకాల సరుకులని సమకూర్చి, వంట సామాను ఇదంతా కూడా సరుకులు సమకూర్చి ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల వాళ్ళు కోరిన విధంగా కూడా ఒక 20 మందికి ఇక్కడ పేద ప్రజలకు ఇవ్వటానికి కొరకు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పడడం జరిగింది. ఈ విధంగా లయన్స్ క్లబ్స్ ఎక్కడైతే అవసరం ఉంటుందో ఆ అవసరాలను తీర్చడం కొరకు ఎల్లవేళలా కృషి చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్. మా స్లోగనే వేర్ దేర్ ఈజ్ ఎ నీడ్ దేర్ ఏ లయన్ అనేటువంటి చందంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మంచిర్యాలలో కూడా నిర్వహిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల్, లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మా గవర్నర్ గారు మంచిర్యాలలో వరద తాకిడికి గురి అయిందని వారికి తెలియజెప్పగానే దాదాపు ఇప్పుడు 20 మందికి కిట్టుకు ఒక 5,000 రూపాయలు విలువ ఉన్న వస్తువు, 1,00,000 రూపాయల విలువయ్యే సామాగ్రి వారందరికీ పంపిణీ చేయడానికి బియ్యము, బట్టలు, బోళ్ళు వారందరికీ మంచి కిట్టులాగా అందించే విధంగా వారు ఏర్పాటు చేసినందుకు మా గవర్నర్ గారికి, మా కమిటీ సభ్యులు, ఇంటర్నేషనల్ సభ్యులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, మేమేందంటే మంచిర్యాలలో లయన్స్ క్లబ్ అంటేనే ఎవరికి సాయం ఉంటే వారందరికీ అందించే విధంగా స్కూల్లో కానీ, ఉచిత కంటి ఆపరేషన్స్ కానీ, వైద్య శిబిరాలు కానీ ఈ మధ్యలో ఏర్పాటు చేసినాయి. ముందు ఉంటాం. లయన్స్ క్లబ్ అంటేనే సేవ. మా కార్యక్రమాల్లో మంచిర్యాల లయన్స్ క్లబ్ ముందు ఉంటుంది. ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న సభ్యులు కానీ, ఇంటర్నేషనల్ సభ్యులు కానీ వారు ఆర్థిక సాయం అందించినందుకు వారందరికీ అందజేయాల్సిన అవసరం ఉందని ఈ లయన్స్ క్లబ్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320G గవర్నర్ లయన్స్ సింహరాజు కోదండరామ్ సార్ గారి ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వరదలతో నష్టపోయినటువంటి పేద ప్రజలకు సహాయార్థం ఇంటర్నేషనల్కు వారు అప్లికేషన్ పెట్టగా వెంటనే ఇంటర్నేషనల్ ఈ యొక్క సహాయ సహకారార్థానికి అనుగుణంగాను LCF ఆధ్వర్యంలో ఈ యొక్క ఫండ్ రిలీజ్ జరిగింది. ఇందు ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో, ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్లో మరియు ధర్మపురిలో, మంచిర్యాలలో, అదేవిధంగా ఎల్లారెడ్డిపేటలో సుమారు 20 లక్షల విలువైన సామాగ్రిని పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మంచిర్యాలలో ఏదైతే ఎన్టీఆర్ కాలనీలో ప్రతి సంవత్సరం కూడా ఈ వరద ద్వారా ఎవరైతే బాధితులు నష్టపోతున్నారో వారిని ప్రతి సంవత్సరము లయన్స్ ఇంటర్నేషనల్ ద్వారా ఆదుకుంటున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరము ఎవరైతే అత్యధికంగా నష్టపోయినటువంటి 20 మందిని గుర్తించి వారికి గవర్నర్ గారు చెప్పినట్టు సుమారు 5,000 విలువైన సామాన్లను, రైస్ బ్యాగ్స్ కానివ్వండి, వాళ్ళకు నిత్యావసరానికి అవసరం ఉన్నటువంటి బౌల్ కానివ్వండి, వంట సామాగ్రి కానివ్వండి, పప్పులు, ఉప్పులను కూడా ఈరోజు ఇక్కడికి లయన్స్ భవన్లో ఈ యొక్క మా లయన్స్ రీజియన్లో ఉన్నటువంటి 2 రీజియన్ల చైర్మన్లు మరియు సీనియర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ ప్రమాదం వాటినా, ఎక్కడ ఆపద వాటినా వెంటనే స్పందించే సంస్థ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్. చాలా వరకు ఈ యొక్క ఫౌండేషన్ ద్వారా మేము నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఇంతకుముందు ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఏదైతే కంటి ఆపరేషన్ కానివ్వండి, క్యాన్సర్ అవేర్నెస్ కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, ప్రతి ఒక్క సర్వీస్ కూడా లయన్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో చేస్తున్నాము. తక్షణమే స్పందించినటువంటి ఈ లయన్స్ క్లబ్ ఫౌండేషన్కు మరియు మా జిల్లా గవర్నర్ గారు ఈ యొక్క ఈ ప్రోగ్రామ్ను ఇనిషియేట్ తీసుకొని వారు గత 5 రోజుల నుంచి కూడా ఎక్కడైతే వరద ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలను కూడా వారు విజిట్ చేస్తూ ఉన్నటువంటి ప్రత్యేకంగా జిల్లా గవర్నర్ గారికి, మా DCS మాధవరెడ్డి గారికి, DCP గాల్పల్లి వెంకట్ గారికి, రీజన్ చైర్పర్సన్ ఇక్కడ ఉన్నటువంటి 2 రీజన్ చైర్పర్సన్స్ సురేందర్ గారికి మరియు రాజేంద్ర ప్రసాద్ గారికి, మిగతా సభ్యులందరూ కూడా, మీడియా మిత్రులందరూ కూడా నాకు నమస్తే. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా రెడ్డి పరివార్ వెల్ఫేర్ సొసైటీ మంచిర్యాల శాఖ ఆధ్వర్యంలో శ్రీనివాస గార్డెన్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా రెడ్డి పరివార్ మహిళా వెల్ఫేర్ సొసైటీ జిల్లా గౌరవ అధ్యక్షురాలు గడ్డం హేమావళిని రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు గోనె మణిమాల రెడ్డి మాట్లాడుతూ, ఈ సంవత్సరం ప్రథమంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో రెడ్డి పరివార్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీనివాస గార్డెన్లో ఇంత పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. మహిళలు జరుపుకునే ప్రత్యేక పూల పండుగ బతుకమ్మ సంబరాలను వాతావరణం అనుకూలించకపోయినప్పటికీ మహిళలు పట్టుదలతో ప్రత్యేక శ్రద్ధ వహించి శ్రీనివాస గార్డెన్కు చేరుకొని సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన రెడ్డి వెల్ఫేర్ సొసైటీ సభ్యులకు, మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి మహిళా వెల్ఫేర్ సొసైటీ జిల్లా కార్యదర్శి సుధారాణి రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యురాలు పద్మారెడ్డి, భాగ్యలక్ష్మిరెడ్డి, పట్టణ అధ్యక్షురాలు స్వాతిరెడ్డి, పట్టణ ఉపాధ్యక్షురాలు రాణిరెడ్డి,
పట్టణ కార్యదర్శి రేణుకారెడ్డి, పట్టణ ఉప కార్యదర్శి దివ్యారెడ్డి, పట్టణ కోశాధికారి లీలారెడ్డి, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లేడీస్లో నిజంగా ఎంత అంటే అసలు అనుకోలేదు. మన మంచిర్యాల ఇస్ ద ది బెస్ట్ అనిపిస్తుంది. ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీ వన్ మంచిగా మంచి బాగా చేశారు. చాలా సంతోషంగా ఉన్నాను కలిసి బతుకమ్మ శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ రెడ్డి మహిళా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీనివాస గార్డెన్లో మొట్టమొదటిసారిగా ఈసారి చాలా ఘనంగా ఏర్పాట్లు చేశాము. చాలామంది మా రెడ్డి మహిళలందరూ కూడా వచ్చేసి ఇక్కడ బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం జరిగింది. వాతావరణం అనుకూలించకపోయినా కానీ మా సోదరులు అందరూ కూడా వచ్చేసి ఈ బతుకమ్మ సంబరాల కార్యక్రమంలో పాల్గొని 6 గంటల నుండి 10:30 వరకు కూడా ఆడకుండా చక్కగా ఆడుకుందామని అనుకున్నాము. ఇక్కడ అందరు వచ్చినందుకు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరియు అలాగే మా రెడ్డి మహిళా వెల్ఫేర్ సొసైటీ మెంబర్స్ అందరూ కూడా చాలా దీనికి బాగా ముందుండి జరిపించారు కార్యక్రమాలు. వారికి కూడాను మరి రెడ్డి పరివార్ మంచిర్యాల్ వారికి కూడా మాకు అన్ని ముందుండి చాలా సక్రమంగా జరిపించినందుకు, ఇంత మంచి వేదికను ఏర్పాటు చేసినందుకు వారందరికీ కూడా ప్రతి ఒక్కరూ ఎంతో దీనికి సహాయాలు అందించినారు. వారందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. బతుకమ్మ పండుగ చాలా ముఖ్యమైనది. అందులో మా పిల్లల కోసము ఇది మనము సాంప్రదాయాన్ని తెలియజేయాలని చెప్పి ఇలా మా రెడ్డి పరివార్ నుండి ఈ బతుకమ్మ సంబరాలు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ అత్యధిక పాల్గొన్నారు. బతుకమ్మలకు ప్రైజులు ఉంటాయి, లక్కీ డ్రాలు. అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా లక్కీ డ్రాలు ఉంటాయి. ఈరోజు స్పాన్సర్ వైష్ణవి జ్యువెలరీ మాకు స్పాన్సర్ చేస్తున్నారు. వారికి కృతజ్ఞతలు. అందరూ కూడా వచ్చినందుకు మా రెడ్డి మహిళలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. రెడ్డి వెల్ఫేర్ మహిళా సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి శ్రీనివాస్ గార్డెన్లో. అందరూ మహిళలు ఎంతో చక్కగా రెడీ అయ్యి సాంప్రదాయంగా రెడీ అయ్యి బతుకమ్మకి సెలబ్రేషన్స్కి రావడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా రెడ్డి పరివార్ వాళ్ళు, మహిళలు అందరూ
ఇక్కడికి విచ్చేసినందుకు మంచిర్యాల కాకుండా వివిధ మండలాల నుంచి విచ్చేసిన మహిళలందరికీ ధన్యవాదాలు. రెడ్డిస్ అందరూ ఒక దాటి మీద ఒక యూనిటీగా ఇక్కడ ఉండడం చాలా సంతోషంగా ఉంది. బతుకమ్మ అంటేనే తెలంగాణకి ప్రతీక. అలాంటి బతుకమ్మని ఈ 5వ రోజు అట్ల బతుకమ్మ ఇలా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ఇంత ఘన విజయం చేసినందుకు అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. శాంతిగని గని దుర్గామాత దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రతి ఏటా పార్టీలు కార్మిక సంఘాలకు అతీతంగా వైభవంగా జరుపుకుంటారని టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ నాయకులు గని మాజీ ఫిట్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఆయన దుర్గామాత ఆలయాన్ని సందర్శించి టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ సభ్యులు వెంకటరమణ, రాజనాల రమేష్, ఫిట్ కార్యదర్శి హనుమంతరావు నాయకులతో కలిసి దుర్గామాత వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింగరేణి చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా గత 10 సంవత్సరాలుగా గని ఆవరణలో శరన్నవరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన సింగరేణి కార్మికులు, అధికారులకు సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలిపారు. శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారని, అదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా కొనసాగించి వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు కొట్టి రమేష్, దేవులపల్లి రాజయ్య తదితరులు పాల్గొన్నారు. నవరాత్రుల సందర్భంగా ఈరోజు శాంతిగనిలో ఏర్పాటు చేసినటువంటి సహపంక్తి భోజనాలకు మరి ఇవాళ చాలా సంతోషము. అందరూ చాలా ఆనందంగా ఇవాళ గడుపుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా చేసినటువంటి వివిధ ట్రేడ్ యూనియన్ నాయకులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. మరి గత 10 సంవత్సరాల నుంచి సింగరేణి చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా శాంతిగనిలో ఒక సాంప్రదాయం ఉన్నది. పార్టీలకు అతీతంగా, యూనియన్లకు అతీతంగా చాలా గొప్పగా చేసుకుంటారు. అదే సాంప్రదాయాన్ని ఇక్కడ కొనసాగిస్తున్నటువంటి యూనియన్లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ముందు కూడా దీన్ని ఇట్లనే కంటిన్యూ చేయాలని మరి వాళ్ళందరికీ కోరుకుంటూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నుంచి శాంతిగని కార్మికులకు, అధికారులకు అందరికీ కూడా ఇవాళ మరి దసరా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నుంచి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు శాంతిగని మైన్లో దసరా ఉత్సవాల సందర్భంగా ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ గుడి కట్టడానికి ఇక్కడ ఉన్న కార్మికులందరూ బాగా కృషి చేసి ప్రతి సంవత్సరం కూడా చాలా గొప్పగా జరుపుకుంటున్నారు. దీని విషయంలో మా టీంకి సంబంధించిన మాజీ ఫిట్ సెక్రటరీ గారు, ఇక్కడ ఉన్న సభ్యులందరం కూడా మేము కష్టపడి, అప్పుడు మేము ఈ మైన్లో పనిచేస్తున్నాం కాబట్టి అందరం కూడా కష్టపడ్డాం. ఈరోజు ఈ విధంగా జరుపుకున్నందుకు అందరు కార్మికులకు కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలో భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో కొమరంభీం మంచిర్యాల జిల్లా బాల బాలికలకు మానవతా విలువలపై శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ కొమరంభీం మంచిర్యాల జిల్లాలకు చెందిన విద్యార్థులకు భారతీయ సంస్కృతి మరియు ఆధ్యాత్మిక మానవతా విలువలపై విజయదశమి సెలవుల్లో శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. వర్షాల కారణంగా పూర్తి స్థాయిలో విద్యార్థులు హాజరు కాలేకపోయారని, అయినప్పటికీ హాజరైన విద్యార్థులకు మానవతా విలువలపై తరగతులు నిర్వహించి తెలియజేయడం జరిగిందని అన్నారు. స్థానిక ఎస్ఐ మాట్లాడుతూ విద్యార్థులకు చిన్నతనంలో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి మంచి మానవత్వం కలిగిన పౌరులుగా తయారు చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని, ఇలాంటి కార్యక్రమాల వలన ప్రజలలో ఆధ్యాత్మిక చింతన పెరిగి శాంతి సౌఖ్యం ఉండగలుగుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. శిబిరము ఈ సంవత్సరము 28వ సంవత్సరంగా మొన్నటి 22వ తారీఖు నుంచి ఈరోజు వరకు 5 రోజుల పాటు విద్యార్థులకు చక్కటి విలువలపైన, సంస్కృతి సాంప్రదాయాలపైన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిబిరానికి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫ్యాకల్టీ మెంబర్సు, అట్లాగే జిల్లాలో ఉన్నటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ లెక్చర్స్ ఇచ్చి మరి విద్యార్థులను చక్కటి బాటలో నడవడానికి వాళ్ళకి మార్గనిర్దేశకాలు జారీ చేశారు. ఆ రకంగా ఈ రోజున మరి క్యాంపు ముగియబోతోంది. ఈ క్యాంపు నుండి ఉమ్మడి జిల్లాలైనటువంటి కొమరంభీం, ఆసిఫాబాద్ మరియు మంచిర్యాల జిల్లా నుండి వివిధ ప్రాంతాల నుండి విద్యార్థులు ఇక్కడికి రావడం జరిగింది.
బాయ్స్కి ఇక్కడ అకామిడేషన్ ఇవ్వడం జరిగింది. గర్ల్స్ మటుకు ఉదయం పూట 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు డే స్కాలర్స్కి వచ్చి ఇక్కడ క్లాసెస్లో పాల్గొనడం జరిగింది. ఈ క్యాంపుకు ఈ సంవత్సరము మరి అనుకూల పరిస్థితులు వర్షాల మూలంగా అనుకూల పరిస్థితులు లేకపోవడం వల్ల తక్కువగా మరి విద్యార్థులు పాల్గొనడం జరిగింది. 100కు పైచిలకు విద్యార్థులు ఈ క్యాంపులో పాల్గొన్నారు. వారందరికీ కూడా ఉదయము మధ్యాహ్నం సాయంత్రము మరి భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి మరి వాళ్ళకి చక్కటి క్లాసులు ఇచ్చి ఈ రోజు నుంచి మరి వాళ్ళకి ఇళ్లకు పంపించడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరము భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 100వ పుట్టినరోజు కాబట్టి 100వ పుట్టినరోజు సంవత్సరం నిర్వహించుకుంటున్నటువంటి ఈ క్యాంప్కి చక్కటి స్పందన వచ్చింది. అట్లాగే విద్యార్థులు కూడా సంతృప్తికరంగా వాళ్ళ క్యాంపును ముగించుకొని ఇళ్లకు బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. సాయిరామ్. తల్లిదండ్రులను వదిలేసి ఇక్కడ ఉండడం కూడా గొప్ప విషయం. సరే, ఈ పెద్దవాళ్ళంతా కూడా తమ యొక్క అనుభవాల్ని, జీవితంలో ఉన్న కొన్ని అనుభవాల్ని, మంచి చెడుని అంతా తెలిసిన వాళ్ళు, వారి యొక్క అనుభవాన్ని మీకు చెప్పడం ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నాకు తెలిసి ప్రతి ఒక్కరు కూడా జీవితంలో క్రమశిక్షణతోటి పెరిగిన వాళ్ళు మాత్రమే వాళ్ళు ఒక ప్రయోజకులుగా మారే అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క ప్రయోజకులైనటువంటి మనిషే మనకు సమాజంలో ఒక మంచి మనిషిగా ఎదగడం వల్లనే ఈ దేశానికి కూడా మంచి ఉపయోగకరమైనది. కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా మంచి క్రమశిక్షణతో పెరగడం వల్ల ఈ క్రమశిక్షణ కూడా వీరు చెప్పే సూచనలు కానీ, కొన్ని అనుభవాలు కానీ, కొన్ని కథల ద్వారా కానీ మీకు చెప్పడం, మీరు పాటించడం మంచి పౌరులుగా తయారడానికి మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది అనుకుంటూ, ఇంత మంచి అవకాశం నాకు కలిగించినందుకు వీరందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సాయిరామ్. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని బురదగూడెం కామాఖ్యాదేవి మందిరంలో దుర్గామాత దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు లక్ష్మీదేవతగా అవతరించింది. భక్తులు వివిధ ప్రాంతాల నుండి కామాఖ్యాదేవి, సరస్వతీదేవి, వారాహిదేవిని భక్తులు దర్శించుకోవడం జరిగింది. అలాగే ఈ మాసంలో 29వ తేదీ రోజు సరస్వతీదేవి అవతారంలో ఉండగా విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయడం జరుగుతుందని అన్నారు. అలాగే బుధవారం రోజు చండీ యాగం జరుగుతుందని ఆలయ పూజారి అన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. జై మా కామాఖ్య శ్రీ 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 త్రిశక్తి అష్టలక్ష్మి కామాఖ్య దశమహావిద్యా దేవాలయం కామాఖ్యాపురం శ్రీ కులపీఠం అమ్మవారి దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు అమ్మవారు మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తుంది. ప్రకృతిలో అందరికీ కూడా ఐశ్వర్య ప్రదాని అయి అమ్మవారు ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి దేవత మహాలక్ష్మి కనుక ఈరోజు భక్త మహాశయులందరూ కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రులై ఆ జగన్మాత అనుగ్రహం చేత సకల సుఖ సంపదలు అష్టైశ్వర్యాలతో తులదూగాలనేటటువంటి గొప్ప సంకల్పంచే శ్రీకులపీఠం ఈరోజు అమ్మవారి సన్నిధానంలో మహాలక్ష్మీదేవిగా అలంకరించి భక్తులను అనుగ్రహించాలని అమ్మవారిని వేడుకుంటూ సంకల్పిస్తూ ఉన్నాం. ముఖ్యంగా నిత్యం బాలా త్రిపుర సుందరి, గాయత్రి మరియు కాత్యాయని, మహాలక్ష్మి, లలితా త్రిపుర సుందరి నిత్యం ఒక్కొక్క అవతారానికి అలంకరిస్తూ భక్తులందరూ కూడా భక్తి ప్రవృత్తుల చేత అమ్మవారిని అర్చించాలనేటువంటి సంకల్పంచే నవరాత్రులలో ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా విశేషంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే విద్యార్థులకు 29వ తారీఖు మనం సద్దులు జరుపుకుంటాం కదా, ఆ రోజు విద్యార్థులందరికీ కూడా అక్షరాభ్యాస కార్యక్రమం, సరస్వతి పూజ ఉంటుంది. కనుక భక్త మహాశయులందరూ మీ పిల్లలందరూ కూడా శ్రీకుల పీఠానికి తీసుకురావాల్సిందిగా భక్తిపూర్వకంగా మీ అందరినీ అమ్మవారు అమ్మ తరఫున మరియు దేవాలయం తరఫున మీ అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ కూడా చక్కగా విద్యార్థులందరూ కూడా ఇట్టి సదవకాశాన్ని వినియోగించుకోగలరు. మరియు 1వ తారీఖు బుధవారం రోజు విశ్వశాంతి కొరకై లోక కళ్యాణార్థం భారతదేశ సౌభాగ్య సార్వభౌమ అధికార సంపూర్ణత సిద్ధి కొరకై మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లో 4-వీలర్ డ్రైవర్స్ ఓనర్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన దుర్గాదేవి మందిరం వద్ద ఈరోజు ఘనంగా దుర్గామాతకు పూజలు నిర్వహించారు.
అర్చకులు మాట్లాడుతూ దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 5వ రోజు లక్ష్మీ స్వరూపులైన దుర్గామాతకు కుంకుమార్చనతో మహిళలు పూజలు నిర్వహించుకున్నారని, రేపు మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టి దుర్గామాత కృపకు పాత్రులు కావాలని తెలిపారు. అదేవిధంగా ఆర్కేపీ సిహెచ్పి ప్రాంగణంలో సింగరేణి యాజమాన్యం ఏర్పాటు చేసిన దుర్గామాత ఆలయం వద్ద పూజలు నిర్వహించి అనంతరం భక్తులందరూ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ కాలనీల నుండి మహిళలు, భక్తులు పూజల్లో పాల్గొని అన్నప్రసాద కార్యక్రమాలు స్వీకరించారు. ఎంతో పవిత్రమైన రోజు. నవదుర్గల లోపల ఈరోజు 5వ రోజు. 5వ రోజు లక్ష్మీ స్వరూపిణిగా మరియు లలితా పంచమీ స్వరూపంగా కూడా ఈరోజు మనము అనంతమైన సువాసినులందరితో కూడా మహావైభవపేతంగా కూడా సువాసిని కుంకుమార్చన పూజ చేయడం జరిగింది. ఆమె అనుగ్రహానికి పాత్రలు కావడం కోసము ఈ సంవత్సరం లోపల శుక్రవారం రోజున మరియు శ్రీ పంచమితో కూడుకుని లక్ష్మీ స్వరూపంగా కూడా ఈ రోజే రావడం జరిగింది. కనుక ఈ సంవత్సరం చాలా విశేషమైంది ఈ యొక్క శుక్రవారం. దానికి అనుకూలంగా కూడా మనం మహావైభవపేతంగా మాతలందరి చేత కూడా మహావైభవపేతంగా సహస్ర లలితా కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. కనుక కాళీవాసులందరికీ కూడా మాతలందరికీ కూడా అఖండ సౌభాగ్యము, సత్సంతానము, పుత్రపౌత్రాభివృద్ధి కలగచేయాలని చెప్పి ఆ యొక్క జగన్మాతను కోరుకుంటున్నాను. బోలో దుర్గా మాతాకి. రామకృష్ణాపూర్లోని రాజు చౌక్లో 4 వీలర్స్ అసోసియేషన్ అండ్ డ్రైవర్స్, ఓనర్స్ మరియు కాలనీ మాతలు, కార్యకర్తలు అందరి యొక్క సత్సంకల్పంతో, అందరి యొక్క సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం జరుపుకునేలాగా మరి ఈ సంవత్సరం కూడా రేపు ఉదయము మహాచండీ యాగం నిర్వర్తించబడుతుంది. మరి అదేవిధంగా ఆదివారం రోజున మహా అన్నప్రసాద వితరణ కూడా చేయడం జరుగుతుంది. అన్నప్రసాదం అంటే చాలా విశేషము. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధిశ్చా భిక్షాంతిహి చ పార్వతి. ఆమె యొక్క అన్నపూర్ణ. అన్నం పెట్టినంత మాత్రాన ఒక అన్నమే కాదు ఆమె ఇచ్చేది. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానము, వైరాగ్యాన్ని కూడా ఇస్తుంది ఆమె. ఒక అన్నము అంటే మనకు అన్నాన్ని వృద్ధినే కాదు, ఆ యొక్క అన్నదానం చేయడం వలన జ్ఞాన వైరాగ్యాలన్నీ కూడా ప్రసింపజేస్తుంది. మనకు సత్సంతానాన్ని కూడా వరింపజేస్తుంది. ఒకరికి మనం అన్నం పెట్టాలంటే మనకు ఎంత ఖర్చు అవుతుందో ఇక్కడ ఎంతమంది తింటే దానికి మన చెయ్యూత ఎంత జరిగినా కూడా మనం తిన్న వాళ్ళందరి అన్నప్రసాదం యొక్క పుణ్యాన్ని సంపాదించుకున్న వాళ్ళని మనం అవుతాం. కనుక ఆ యొక్క అన్నదానానికి కూడా అందరూ సహకరించి మనం ఆహ్వానించిన వాళ్ళందరికీ కూడా ఆ యొక్క అన్న ప్రసాదాన్ని వితరణ చేసి మనం కూడా భుజించి ఆ యొక్క జగన్మాత అన్నపూర్ణకు కృపకు కాక్షులు. జయ జగన్మాతాకి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కేంద్ర కలెక్టర్ కార్యాలయాల సమావేశ మందిరంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు. చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అధికారులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మహిళలచే అత్యంత వైభవంగా బతుకమ్మ సంబరాలు. మంచిర్యాల పట్టణంలో రెడ్డి వెల్ఫేర్ సొసైటీ పద్మనాయక సంక్షేమ మండలి ఆధ్వర్యంలో మహిళల బతుకమ్మ సంబరాలు. మంచిర్యాల పట్టణ పరిధిలో వరద ముంపుకు గురైన కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించిన ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్. బాధిత కుటుంబానికి 5,000 విలువైన సరుకులు అందించిన ఇంటర్నేషనల్ లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సింహరాజు కోదండరాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.